రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి ఆయన్ను పరీక్షించారు. పూర్తిగా కోలుకోవడానికి 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు సూచించారు. ఇక ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామంటూ కూడా తెలియజేశారు. రైట్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. డాక్టర్ మధుసూదన్ రావు అలాగే డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి ఆయన్ను పరీక్షించారు. పూర్తిగా కోలుకోవడానికి 6 నుండి 8 వారాల పాటు కూడా విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచించారు. ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామంటూ చెప్పుకొచ్చారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, సాయి, జూనియర్ ఎన్టీఆర్ కు ఇవాళ సాయంత్రం ఊహించని విధంగా భుజానికి గాయమైంది. ఒక సినిమా షూటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో అనుకోకుండా భుజానికి గాయం జరిగినట్లు ఎన్టీఆర్ టీం అధికారికంగా తెలియజేసింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి ఆధ్వర్యంలోని వైద్యుల బృందం జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఆయన టీం ఒక మెసేజ్ ను రిలీజ్ చేసింది. భుజానికి గాయం కారణంగా దాదాపు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఈ పోస్ట్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ టీం అఫీషియల్ గా ఒక నోట్ ద్వారా తెలియజేశారు. సో ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి అనేది నిలకడగానే ఉంది. అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దు, కంగారు పడాల్సినటువంటి పని లేదు అంటూ ఎన్టీఆర్ ఆఫీసు టీం స్పష్టం చేసింది. ఆయన కోలుకొని త్వరలోనే అభిమానుల ముందుకు వస్తారనేటువంటి విషయాన్ని కూడా అధికారికంగా తెలియజేశారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రస్తుతం ఇవాళ సాయంత్రం జరిగినటువంటి భుజానికి గాయం కారణంగా చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్స్ అనేవి కూడా అధికారికంగా తెలియజేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఇటు టీం అనేది స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం అనేక భారీ సినిమాలను ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోవడం జరిగింది. అటు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేవి చేస్తూ ఉన్నారు. పాన్ ఇండియా మూవీస్ లో ఒప్పుకోవడం జరిగింది. పలు ప్రాజెక్టులు ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నాయి. ఇందులో భాగంగానే వాళ్ళ ఒక సినిమా షూటింగ్ అనేది జరుగుతున్న నేపథ్యంలో ఆయనకి గాయం అవడం జరిగింది. ఇది సాయంత్రం వేళ ఈ గాయం జరిగినట్లు కూడా ఎన్టీఆర్ టీం కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చేస్తున్నాం. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. డాక్టర్ మధుసూదన్ రావు అలాగే డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి ఆయన్ను పరీక్షించారు. పూర్తిగా కోలుకోవడానికి 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు సూచించారు. ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామంటూ వారు తెలియజేశారు.